ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ చేసేటువంటి తప్పుల్ని కానీ చేస్తున్నటువంటి విధానాలను కానీ ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్షం వాళ్ళకు ఉంటుంది. ఇది మన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశం. ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు కొత్త ప్రక్రియ జరుగుతుంది. మేము ఏమి చేసినా ప్రశ్నించకూడదు, మేము ఏమైనా చేస్తాం, మీరు చూస్తూ ఉండాలి. రాష్ట్రంలో మహిళలను రేపులు చేస్తాం, దానిపైన కేసులు పెట్టాం, ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో వేస్తాం, వాళ్ళ జాడా తెలియజేయండి అని అడిగిన వాళ్ళని పైన కేసులు పెడతాం అన్నటువంటి రీతిలో జరుగుతుంది పరిపాలన. ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటువంటి తత్వం లేకపోతే ఎలా? మీడియా సోదరులు కూడా బెదిరించడం, ఎవరన్నా న్యూస్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళంతా తేలుస్తా, ఎవరన్నా సోషల్ మీడియాలో ఏదైనా పెడితే వ్యతిరేకంగా పెడితే వాళ్ళని కాలగర్భంలో కలుపుతా అన్నటువంటి రీతిలో హెచ్చరించిన మాటలు మాట్లాడి ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు ఈ ప్రజాస్వామ్యాన్ని అర్థం కావడం లేదు. గౌరవ రమేష్ కుమార్ రెడ్డి గారు నిన్న ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి పథకాన్ని చేపట్టిందో పార్టీ, జిల్లా మీటింగ్ లైవ్ చేసుకుని మండల మీటింగ్లు పెట్టుకుంటూ పోయాం. మండల మీటింగ్ లో భాగంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు వివరించారు. దానికి వివరించేదానికి అవి కూడా వివరించకూడదు, ప్రశ్నించకూడదు, ప్రజలకు తెలియజేయకూడదు ప్రభుత్వం చేసేటువంటి తప్పులు. మీరు ప్రతిపక్షంగా పోయినా కూడా మా ప్రభుత్వాన్ని పొగడాలన్నటువంటి రీతిలో వాళ్ళు భావించడం ఎంతవరకు సమంజసం? ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారో, హామీలు నెరవేర్చలేకపోయినాడో అవి ప్రశ్నిస్తే కూడా తప్పంటే ఎలాగండి? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, గతంలో వీళ్ళ నాయకులు కానీ ఎంత నీచాతి నీచంగా మాట్లాడారు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి రికార్డ్స్ తీయండి. ప్రతి నిత్యం సైకోలు అన్నటువంటి మాటలు మాట్లాడమే కాకుండా ఈరోజు సభ్య సమాజం దళదించుకునే విధంగా, ఇంకా వీళ్ళు కూటమి నేతలైతే చెప్పులు తీసుకొని చూపించేటువంటి ఇది కూడా మనం చూసాం. పాతాళలోకానికి తొక్కేస్తామన్నటువంటి మాటల దగ్గర నుంచి అసభ్యమైనటువంటి మాటలు, మా నోట్ల నుంచి కూడా రాలేటువంటి మాటలు, అవన్నీ పదాలతో ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, వైసీపీకి సంబంధించిన మమ్మల్ని కానీ దూషించినటువంటి దాఖలాలు ఉన్నాయి చెప్పండి. మేము ఏ రోజన్నా అట్లా ఇట్లాంటి పరిస్థితులు తీసుకొచ్చామా? చేసిన తప్పు కాకుండా మళ్ళా నిన్నటి నుంచి ఇక్కడ స్టేషన్లో పెట్టడం సమంజసమా? ఇళ్లపైన దాడులు చేస్తాం, కొడతాం, ప్రశ్నించే వాళ్ళని కొడతాం, దీన్ని న్యూస్ ని ప్రచురించే వాళ్ళని కొడతాం అన్నటువంటి రీతిలో నడుస్తోంది ప్రస్తుతం రాయచోట్లో. ఇది మంచి పరిణామం కాదు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా అవతల వాళ్ళు విమర్శించారు అని అంటే ఆ విమర్శలో ఏముంది, దాన్ని మనం మార్పు చేసుకుని ప్రజలకు మేలు చేసే తత్వాన్ని, అటువంటి మంచి బుద్ధిని ఏర్పరచుకోవాలి. కానీ అలా కాకుండా రాష్ట్ర పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలా మాట్లాడటము, అలా చేయటం అటువంటిది సమంజసం కాదు. గౌరవ రమేష్ రెడ్డి గారిని ఈరోజు పోలీసు అధికారులు కూడా కోరడం జరిగింది. అతను ఏమి ప్రజాస్వామ్యపరంగా మాట్లాడినందుకు ఇలా బంధించడం ఏంది, మళ్ళీ తనపైన దాడి చేస్తామని హెచ్చరిస్తే వాళ్ళపైన చర్యలు తీసుకోకపోవటం ఏంది అని అడిగాం పోలీసు అధికారులు. మరి పరిశీలన చేసి పై అధికారుల నుంచి మెసేజ్ వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. దానికోసం ఎదురు చూస్తున్నారు. నమోదు చేశామని అంటున్నారు. దాన్ని 0 FIR కింద పెట్టి ఇంకొక స్టేషన్కి మార్చే రీతిలో సమయం తీసుకుంటుందని అంటున్నారు. మరి రాత్రి నుంచి అదే మాట చెప్తున్నారు. అది త్వరగతిగా చేయమని చెప్పి కూడా వాళ్ళని అడగడం జరిగింది.